హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. దేవుని యొక్క మాట లేదా మాట అది హీబ్రూ భాషలో దావర్ అని పిలువబడుతున్నది. దావర్ అనేటువంటి ఇటు పదం హీబ్రూలో 3 అక్షర మూలం నుంచి అలాగే ట్రై కాన్సోనెంటల్ రూట్ నుంచి ప్రాణం పోసుకుంది. ఈ మూలం మౌఖికంగా 3 భావాలను కలిగి ఉంటుంది. మొదటి భావము దావర్ అనగా చెప్పుట, టు స్పీక్. రెండవ భాగము ప్రకటించుట, టు డిక్లేర్, టు ప్రొక్లెయిమ్. మూడవ భాగము వ్యవస్థీకరించుట లేదా స్థాపించుట, టు అరేంజ్ ఇన్ ఆర్డర్ అని దీని యొక్క అర్థం. దావర్ అనగా కేవలము మాట మాత్రమే కాదు, కానీ పైన ఇవ్వబడినటువంటి ఉదహరించబడినటువంటి విషయాల ద్వారా మనకు కలుగుతున్నటువంటి అవగాహన వ్యవస్థీకరించబడినటువంటి అర్థవంతమైనటువంటి వాక్యము లేదా అధికారిక ఆజ్ఞ లేదా నిశ్చితమైనటువంటి సంఘటన అని కూడా మనకు అర్థమవుతుంది. సెమానిటిక్ రేంజ్లో దావర్ యొక్క అర్థ విస్తృతిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో అత్యంత విస్తృతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పదకోశంలో దావర్ ఒకటి. ఇది ప్రధానంగా 4 డొమైన్లలో పనిచేస్తుంది. దావర్ అనగా మాట, దావర్ అనగా వాక్యము, దావర్ అనగా స్పోకెన్ వర్డ్, దేవుని యొక్క పలుకది. దావర్ అనగా ఆజ్ఞ, దావర్ అనగా ఆదేశము, కమాండ్ అండ్ ఇన్స్ట్రక్షన్. దేవుని దవారీం అనగా దేవుని యొక్క ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. అసేరెత్ హా దెవేరీం అని హిబ్రూలో అని అంటాం. దీన్ని ఆంగ్లంలో 10 కమాండ్మెంట్స్ అని అంటాం. మూడవది దావర్ అనగా విషయము, పరిస్థితి, సంఘటన, మ్యాటర్, ఈవెంట్ అండ్ థింగ్. ఈ మూడింటిని కలిపి దావర్ అని అంటాం. నాలుగవది నిబంధనా పత్రము లేదా శాసనం, లీగల్ ఆర్ కావనెంటల్ వర్డ్ అనగా దావర్ అని అంటాము. హీబ్రూ ఆలోచనలో దావర్ లేదా వాక్యము, మాట యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్డ్, మాట అంటే వాస్తవాన్ని సృష్టించే శక్తి కలిగినటువంటిది అన్నది హీబ్రూల యొక్క ఆలోచన. పాత నిబంధనలో దావర్ యొక్క వినియోగాలను అనంతంగా మనం చూస్తాం. సృష్టి మాట ద్వారా సృష్టించబడినది. యెహోవా సెలవిచ్చెను, కమ్మని పలకగా అది కలిగెను. దావర్ అనగా శక్తి ప్లస్ సృజనాత్మకత. దావర్ అనగా తోరాతో సంబంధము కలిగినటువంటిది. దావర్ అనగా తోరా యొక్క మౌఖికమైనటువంటి వ్యక్తీకరణ. తోరా అనేది దావర్ యొక్క లిఖితమైనటువంటి రూపం. దావర్ అనగా దైవము పలికిన వాక్యము. దావర్ అనగా తోరా వ్రాయబడిన వాక్యము. దేవుడు నీ కొరకు మేలు పలుకుతున్నాడు మిత్రమా. గాడ్ బ్లెస్.